ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు. ప్రతిభ ఎక్కువ శాతము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, అది 20% PLF మీద నడుస్తాయి. అవి ప్రైవేట్ పెట్టుబడులతో వచ్చినాయి. వీళ్ళ హయాంలో మొదలుపెట్టిన మరొక ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టు లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. యాదాద్రి పవర్ ప్రాజెక్టు 7 ఏళ్ల తరబడి కాస్ట్ ఓవర్ రన్ 3 4 అయిపోయి ఇంకెక్కడో ఇంకా మెల్ల నడుస్తున్నది. సో పవర్ విషయంలో వాళ్ళేదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. వ్యవసాయానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇండ్లకి కానీ. దానికి అదనంగా మేము ఇండ్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకానికి తయారు చేస్తున్నాం. ఇంకో విషయం, మరి ఏదో మేము గొప్ప గొన్నం అది ఇదని అంటున్నాడు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నా, రాష్ట్రంలో మీరు మొత్తం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 7,149 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొన్ని ప్రారంభించినాం, కొన్ని ప్రారంభిస్తున్నాము. రైతులు పండించిన ప్రతి గింజని MSPకి కొనుగోలు చేయబోతున్నాము. రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లర్ అయినా, ఏ వ్యాపారైనా MSP కంటే ₹1 తక్కువ కొన్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా పంటల గురించి మాట్లాడిన పెద్ద మనిషి అసలు ఎంత విడ్డూరమైన విషయం, వికారమైన విషయం అంటే, నేను పార్లమెంట్లో క్రాప్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే ఏమని, భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ నడుస్తుంది, మరి పంట నష్టానికి ఎంత, ప్రీమియం సంగతి ఏంటిది అన్ని మాట్లాడితే 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్లో జవాబు చెప్పిండ్రు. కొద్దిగా మాట్లాడే పెద్ద మనుషులకు సిగ్గుశరం ఉండాలి. 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే.